అసలు చిన్నోడి కంటే ముందు అప్పటిదాకా వాక్యం విన్న పెద్దోళ్ళు కదలాలి కదా, కదల్లా. కారణం లాజిక్. ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి నా దగ్గర ఉన్న 4 చేపలు 8 రొట్టెలు ఏ మూలక అనుకున్నారు. కానీ వాక్యం విన్న పెద్దోళ్లే కాదు, వాక్యం విన్న పిల్లోడు కూడా ఉన్నాడు. ఆ వాక్యం విన్నంతసేపు వాడు జాగ్రత్తగా విన్నాడు. తిండి తిప్పలు మానుకొని కూడా విన్నాడు. వాడికి చాలా నచ్చినాయి యేసయ్య మాటలో, భలే ముచ్చట అనిపించినాయి. వినటమే కాదు, పసిబిడ్డ కాదు, యేసయ్య చెప్పిన మాట చేయగల సమర్థుడని ఆయన యందు విశ్వాసం ఉంచాడు కాబట్టే వాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఆంధ్రేయకు చూపించాడు. ఆయన ఏదో అడుగుతున్నాడు, వీళ్ళకి ఆహారం పెట్టమని. మా అమ్మ నాకు ఇచ్చింది, వచ్చేటప్పుడు తీసుకెళ్ళి తినరా అని. నేను ఆయన మాటల్లో పడి తినలేదు, తిందామని ఆ బుట్ట దగ్గరికి పోయాను. ఆయన పిలిచాడు, మీ దగ్గర ఆహారం ఉందా అని.